హాయ్ అండి, హలో నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వర్షాకాలంలో మనము సాయంత్రం ఏమన్నా అప్పుడప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలి మనకు అని అనుకున్నప్పుడు తొందరగా చేసుకోవాలనే రెసిపీ గుర్తొస్తుంది కదా. మ్యాగీని ఈ విధంగా చేసుకోండి. నేను ఈ విధంగానే సింపుల్ గా చేసుకుంటాను. మీరు కూడా 10 నిమిషాలలో తొందరగా చేసేసుకోవచ్చు. ఒక ఆనియన్ ని తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. 3 టమోటాలను మీడియం సైజు టమోటాలను కట్ చేసి పెట్టుకొని కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో మనకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ అట్లా. ముందుగా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకుని నేను నాన్ స్టిక్ ఇది పెట్టుకున్నాను. ఇందులోనే మనము కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. మ్యాగీలో మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగుతూనే మనము ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసి కొంచెం ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ వేపుకుంటే టేస్ట్ బాగుండదు. అందుకని కొంచెం వేపుకునేప్పుడే రుచికి సరిపోయేమైనా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక్క చిటికెడు సరిపోతుంది. ఎందుకంటే మనం ఈ మ్యాగీ నూడిల్స్ లో ఆల్రెడీ మనకి అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు మర్చిపోయి కూడా ఎక్కువ సాల్ట్ మాత్రం వేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం వేగగానే టమోటాలు, కొంచెం కొత్తిమీరను వేసుకొని వేపుకుందాము. ఇది కొంచెము మెత్తబడతానే టమోటాని. నేను నూడిల్స్ వచ్చేసి మ్యాగీ కంపెనీ వాడతానండి. ఎప్పుడు మనకి ఒక్కొక్క పీస్ ఉంటుంది కదా, దానికి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గ్లాస్ తీసుకున్నా కదా, ఒక 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక గ్లాస్ వేసుకుంటాను నేను ఒక్కొక్క పీస్కి. అలాగే ఒక 4 గ్లాసులు ఎసురు పోసేసుకుంటాను. ఇందులోనే నేను మసాలా ప్యాకెట్లు వస్తాయి కదా, అవి కట్ చేసుకొని నేను ఈ టైంలోనే వేసుకుంటానండి. మీరు లాస్ట్ లో వేసుకుంటుంటారు కదా ఎక్కువ, కానీ ఇలా వేసుకొని ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ నీళ్ళల్లో పూర్తిగా ఈవెన్ గా తొందరగా కలిసిపోతుంది ఆ మసాలా, అప్పుడు బాగా అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు మనం మసాలా ప్యాకెట్లు కూడా కట్ చేసి పెట్టుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా బాగా మరగనీయాలి. మరుగుతున్నప్పుడే మనము మ్యాగీ నూడిల్స్ ను నేను ఈ విధంగా కొంచెము తుంపుకొని వేసుకుంటానండి. మీరు మీ ఇష్టము అలాగైనా వేసుకోవచ్చు. పొడవుగా కావాలంటే నేను ఎప్పుడైనా కానీ కొంచెం అట్లా క్రష్ చేసుకొని వేసుకుంటాను. ఈ విధంగా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. 5 నిమిషాలలోనే మనకి మ్యాగీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము మూత తీసి చూద్దామా. కొంచెం ఒక్కసారి ఉడికేటప్పుడు కొంచెం తగ్గించి పెట్టుకోండి, హైలో పెట్టుకోకుండా. ఎందుకంటే మొత్తము అందులో ఉండే నీళ్ళన్నీ ఆవిరైపోయి మ్యాగీ సరిగా ఉడకపోకుండా కొంచెము ఒక రకంగా ఉంటుంది మ్యాగీ, గట్టిగా ఉండేట్టు. అందుకు మనం కొంచెం తేమగా ఉంటే మ్యాగీ మాకు అట్లా ఇష్టము. మీరు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చి ఇంకా కొంచెం తేమ ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకొని వెంటనే కాకోకుండా ఒక 2-3 నిమిషాలు ఉండి తర్వాత ప్లేట్లోకి వడ్డించుకోండి. అంతేనండి, ఒక 10 నిమిషాలలోనే మ్యాగీ రెడీ అవుతుంది. సేమ్ నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి ఈజీ అయిన రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.